మండలం గ్రామం కిష్టాపూర్ 29 తారీఖు రోజు ఈ మమత హాస్పిటల్ వారైన సాయి కుమార్ నాకు ఫోన్ చేసి మీ ఊళ్ళో ఫ్రీ క్యాంప్ పెడదామని అనుకొని క్యాంపు వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నాకు మరి నేను వీళ్ళందరూ విలేజ్లో తెల్లారి 30 తారీఖు రోజు అందరినీ హాస్పిటల్కి తోలుకోవడం జరిగింది. తర్వాత నేను అడిగిన తోలుకొచ్చే రోజు ఇంతకుముందు సంగారెడ్డికి తీసుకుపోయిన రోజుల్లో అందులో పిచ్చి అయింది సార్, మీరు తీసుకుపోతే బాధ్యతలు ఎవరంటే నా దగ్గర ఏమన్నా నేనే బాధ్యత, ఇట్లా తోలుకోతున్నా అట్లా తోలుకొస్తా అని చెప్పి మరి ఎక్కించుకొని వచ్చింది సార్. తోలుకొని వచ్చిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత కొంతమందిని ఊరు నుంచి మినిమం ఒక 10 నుంచి 15 మంది వరకు తోలుకొని వచ్చిండ్రు. 4 రోజుల తర్వాత కొంతమందికి సర్జరీ చేయలేరు. 4 రోజుల తర్వాత కొంతమందిని పంపించారు. 4 రోజుల తర్వాత 5వ తారీఖు రోజు 7వ తారీఖు రోజు మేము ఇక్కడికి వచ్చినాం. 7 రోజుల తర్వాత పోయిన ఆదివారం రోజు వచ్చినాము. మా అమ్మ కనిపించలేదు, మాకు కాల్ చేస్తే రిప్లై ఇస్తలేడు. రిప్లై అయ్యాక మా అన్నను తోలిచ్చినాక వీడు వచ్చి చూస్తే మాకు సంబంధం లేదు, మీరు ఎవరు పంపించారు ఏం లేక అని వచ్చిన సాయి కుమార్ నన్ను బెదిరించడం జరుగుతుంది సార్. అంతలో మా అమ్మ లేదని మేము హాస్పిటల్ చుట్టూ వెతికి చూస్తే సీసీ కెమెరా చెకప్ చేయండి సార్ అన్నా కానీ ఈరోజు ఆదివారం ఉంది, ఈరోజు చూసుకోం కాదు, మీరెవరు సీసీ కెమెరా చెకప్ చేయడానికి అని చెప్పడంతో మేము వెళ్ళి బాస్పల్లి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. త్వరలో వచ్చి సారు చెకప్ చేస్తే 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12:25 పోవడం జరిగింది సార్. అప్పటి వరకు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు సార్.